మధ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు, వారి కుటుంబాలకు, సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించమని మిమ్మల్ని కోరుకుంటూ, ఉన్నతమైన నీ ప్రేమకు మమ్మల్ని అందరినీ పాత్రులుగా ఎంచి ఘనత, మహిమ, ప్రభావములైన మీరు పొందుకుంటూ ఈ రాత్రికాలపు వేళ దీవెనలు మాకు అనుగ్రహించమని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన స్థానిక సంఘ కాపరి గారికి, ఆయా ప్రాంతాలలో దేవుని ఉన్నతమైన పరిచర్యను చేస్తున్న సేవకులందరికీ, దేవుని మాటలను ప్రేమించి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటూ, ఈ 3 దినములకు గాను ఒక చక్కటి అంశాన్ని వాక్యపు పరిధిలోనికి వెళ్ళి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే జీవన బంధాలు, ఆత్మీయ జీవితానికి అనుబంధాలు అని. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎందుకు మనం ఆలోచిస్తున్నాము అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని రాయించింది సాక్షాత్తు పరలోకమందున్న దేవుడు. దేవుడికి తెలియనిదంటూ ఏమీ లేదు. దేవుడు దేనిని ఎందుకు కలిగించాడో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు క్షుణ్ణంగా వ్రాయించి మన కనుల ముందు పెట్టాడు. కాబట్టి స్వంతగా ఆలోచించుకోవలసిన అవసరత మనకు లేదు. మనిషి పుట్టుకను గురించి కానివ్వండి, దేవుని ఉనికి గురించి కానివ్వండి, మన కళ్ళ ముందున్న ప్రకృతి ఆవిర్భావాన్ని గురించి కానివ్వండి, ప్రతి దానిని గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. కుటుంబాల గురించి, వ్యవస్థ గురించి, సమాజాన్ని గురించి, మన వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి, సంఘాన్ని గురించి, ఇలా పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే ప్రపంచమే సరిహద్దులుగా ప్రతి విషయాన్ని దేవుడు క్షుణ్ణంగా వ్రాయించి మన కనుల ముందు పెట్టాడు. కాబట్టి మన స్వంత జ్ఞానాన్ని పక్కకు త్రోసి దేవుడిచ్చిన వాక్యాన్ని మన హృదయంలోనికి తెచ్చుకొని ఈరోజు కుటుంబాలలో ఉంటున్న ఈ బంధాలను దేవుడు ఎందుకు పెట్టాడు? ఈ బంధాలను పెట్టడం వెనుక దేవునికున్న బలమైన ఉద్దేశం ఏదైనా ఉందా? ఎందుకంటే సమాజంలో రక్త సంబంధాలు బలహీనమైపోతూ ఎవరెవరు ఎక్కడెక్కడ బ్రతుకుతున్నారో తెలియని పరిస్థితుల మధ్య మనం ఉండటం మనందరికీ తెలుసు. బంధాలు ఎంత బలహీనమైపోయాయి అంటే, ఒక హత్య జరిగింది అంటే హంతకుడు ఎవరు అని పోలీసు వాళ్ళు రకరకాల కోణాలలో ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, కుటుంబ సభ్యులు ఎవరెవరున్నారు అని ఆలోచిస్తున్నారు. అంటే హంతకుడు ఎక్కడో కాదు, కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు ఉంటారు అని ఆలోచిస్తున్నారు. అంటే బంధాలు ఎంత బలహీనమైపోయాయో చూడండి. కోర్టులలో కేసులు గుట్టలు గుట్టలుగా పేరుకొని పోయాయి. నేను అన్యాయం నాకు జరిగింది అన్న కేసులను ఆలోచిస్తే ఎవరో తెలియని వారి వలన కాదు, ఒక బంధం వారి మధ్య ఉంది. అన్నాదమ్ముల బంధం కావచ్చు, అదేవిధంగా అక్కా చెల్లె బంధం కావచ్చు, లేదు అంటే తండ్రి బిడ్డల బంధం కావచ్చు. ఏమండి, ఒక కుటుంబంలోనే మోసపోయి నా అన్న చేత నేను మోసపోయాను అని కోర్టులకు ఎక్కుతున్నారు అంటే ఈ బంధాలు బలహీనమయ్యాయి అనడానికి ఏమండి ఎంతకంటే ఉదాహరణలు మనకు అవసరత లేదు. ఏదో చిన్నగా ఉన్నప్పుడు అన్నాదమ్ముల మధ్య ప్రేమ, అక్కా చెల్లెల మధ్య ప్రేమ, అదేవిధంగా తమ్ముడు అక్క, అన్నా చెల్లెల మధ్య ప్రేమ
కానీ పెరుగుతున్న కొలది కుటుంబాలుగా మారేసరికి ఒకే ఇంట్లో పెరిగిన ప్రేమలు కాస్త మసకబారిపోయి పంతాలు పట్టింపులలోనికి వెళ్ళిపోయి సంవత్సరాలుగా మాట్లాడుకోని వారు కూడా బోలెడంతమంది సమాజంలో ఉన్నారు ప్రేమన వారలారా. అంటే కనీసం పలకరించుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. అంటే వారి మధ్య ఉన్న బంధం విలువ తెలియక ఆ బంధాలు బలహీనమవుతూ చివరికి ఒకరి చావులకు కూడా ఒకరి వెళ్ళలేని భయంకరమైన స్థితిలో సమాజం ఉంది. ఇక లోకం ఏమనుకుంటుంది అంటే, ఒరే స్నేహబంధం అనేది చాలా గొప్పది, సృష్టిలో ఉంటున్న బంధాలన్నింటిలో కల్లా స్నేహబంధము అని గొప్పది అని స్నేహాన్ని గురించి గొప్పగా చెబుతున్నా ఏదో రక్త సంబంధాలను గురించి మాత్రం అంటనట్టుగా ఇదే ఉందిలే అన్నట్లుగా సమాజంలో మాటలు మనం వింటున్నాం. కానీ స్నేహబంధం అనేది ఎలా మొదలవుతుంది అంటే, పాఠశాలలోనో కళాశాలలోనో యూనివర్సిటీలోనో లేదంటే ఇరుగు పొరుగు కావచ్చు, లేదంటే ఒకే కంపెనీలో పనిచేస్తున్న వారు ప్రతిరోజు మాట్లాడుకుంటూ ప్రతిరోజు సహవాసాన్ని కొనసాగించుకుంటూ ఫ్రెండ్స్ అవుతారు. అంటే వారి మధ్య బంధం కేవలం మాటల ద్వారా మొదలైంది, మాటలతోనే ముందుకు వెళుతుంది. కానీ కుటుంబాలలో ఉంటున్న బంధం అది మాటలతో మొదలయ్యేది కాదు. ఇదిగో నేను అన్నగా నువ్వు తమ్ముడుగా పుట్టు అంటే తల్లి గర్భంలో నుంచి మనం పుట్టలేదు. అంటే ఈ బంధం ఎవరు వేశారు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే తల్లిదండ్రులను ఎంపిక చేసి ఆ తల్లి గర్భం గుండా అన్నదమ్ములుగా ఈ భూమి మీదికి మనల్ని దేవుడు తీసుకుని వస్తున్నాడు అంటే ఏదో మన ఇద్దరం అన్నదమ్ములుగా పొడదాం అనుకున్నట్లుగా మొదలవలేదు ఈ బంధం. అంటే ఈ బంధానికి కారకురు దేవుడు అని మనకు అర్థం అవుతుంది. అదేవిధంగా ఇదిగో మన ఇద్దరం అన్నయ్య చెల్లిగా పొడదామని అనుకుంటే మనం పుట్టలేదు. అలాగే అక్క చెల్లిగా మనం పొడదాం అనుకుంటే మనం పుట్టలేము. అంటే దేవుడు మనల్ని ఈ బంధాల మధ్య పొడుతున్నాడు అంటే రక్త సంబంధాలు అనేటివి ఏమండి చాలా బలమైనవి అని అర్థం కావాలి. అది దేవుడు మన మధ్య పెట్టినవి అని మనం గుర్తించాలి. స్నేహమే ఉంది, మాటలతో మొదలైంది, ఏదో ఒక మాట మాట్లాడుకుంటే విరిగిపోతుంది. కానీ రక్తబంధం అనేది దేవుడు వేసిన బంధాలు. ఆ బంధాలు కూడా తెగిపోతున్నాయి గనుకనే మనిషి ఒంటరి వాడుగా ఈరోజు మిగిలిపోతున్నాడు ప్రేమన వారలారా. ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినప్పుడు పట్టుమంది 10 మంది రక్త సంబంధీకులు ఈరోజు కనబడటం లేదు. ఏమయ్యారంటే ఏదో చిన్న గొడవ అయిందండి, ఆ రోజు నుంచి వారికి మాకు మాటలు లేవు. చూసారా? అసలు ఆ గొడవలు ఎందుకు అయ్యాయి? ఎందుకు ముందుకు వెళుతున్నాం? అసలు ఆ గొడవలు అంతటితో ముగిసిపోయి మరలా కలిసిపోవలసిన మనం ఎందుకు పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నాము అని మనుషులు ఆలోచించటం లేదు ప్రేమన వారలారా. చూసారా? దేవుడు వేసిన బంధం ఈరోజు మనుషుల మధ్య ఎంత బలహీనంగా కనపడుతుంది. అసలు ఈ జీవన బంధాలని దేవుడు ఎందుకు మన మధ్య పెడుతున్నాడు అని వాక్యములోనికి వెళ్ళి ఆలోచించగలిగితే నిజంగా దేవుడుకున్న ఒక బలమైన కారణం మనకు అర్థమైతే ఈ బంధాలను కాపాడుకోవడానికి మనం ప్రాధాన్యతను ఇస్తాం ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని చక్కటి సంగతులను మనం చూడగలిగితే ఈ మొదటి దినాన్న ఆదికాండము 2వ అధ్యాయము. దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆదికాండము 2వ అధ్యాయము 18-19 వచనాలను దయచేసి చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు,
వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకునెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. మనుషుల మధ్య మొట్టమొదటి బంధం స్థిరపరచబడుతుంది. మొట్టమొదటి బంధం ఏంటంటే భార్యాభర్తల బంధం. నేల మంటిని తీసుకొని నాసిక రంధ్రముల గుండా జీవాత్మను ఊదినప్పుడు నరుడు జీవించే ఆత్మ అయ్యాడు. ఏదెనులో ఆదాము ఉన్నప్పుడు దేవుడు ఆదాము గారిని గమనిస్తూ ఆయన చేస్తున్న ఆలోచన ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అందుకే మనం కూడా మన పిల్లల్ని బయటికి వెళుతున్నప్పుడు కూడా, రే నీకు తోడు ఎవరైనా వస్తున్నారా అని అడుగుతాం. తోడును పంపించడానికి మనం ఇష్టపడతాం. పిల్లలు కూడా హాస్టల్లో చదువుతున్నప్పుడు వారికి ఎవరైనా మన ప్రాంతంలో ఉన్నవారు తోడుగా ఉన్నారా లేదని వెతికి పట్టుకొని, ఇదిగో నీకు ఒక స్నేహితుడు అన్నట్లుగా పరిచయం చేస్తుంటాం. అంటే ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఏమంటే మంచిది కాదు అంటున్నది సాక్షాత్తు పరలోకమందున్న దేవుడు అని మనం ఆలోచించాలి. ఎందుకంటే మన ఆలోచనలు ఎప్పుడు వాక్యానికి విరుద్ధంగా ఉంటాయి. ఎప్పుడు మనం ఏమనుకుంటామో తెలుసండి, ఒంటరిగా ఉంటేనే మంచిది అనుకుంటాం. దేవుడు ఏమంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటున్నాడు. అది ఎప్పటికీ మంచిది కాదు, అది దేవుని మాట. అసలు ఎందుకు మంచిది కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు? అప్పటికి ఆదాము మాత్రమే ఉన్నాడు, ఇంకెవరూ లేరు కదా. అప్పుడే దేవుడు మంచిది కాదు అంటున్నాడేంటి? ఈరోజు ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు అని మనం ఎందుకు అంటున్నామంటే, సమాజంలో ఉంటున్న పరిస్థితులను గురించి మనం వింటున్నాం కనుక భయపడుతున్నాం. కానీ అప్పుడు మనుషులు ఎవ్వరూ లేరు, ఆదాము ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. అప్పుడే ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఎందుకు అంటున్నాడు అంటే, ఆయన కేవలం మనుష్యులను గురించి మాత్రమే కాదు, మనుషులు లేకపోయినా మనుషులను వంచించే అపవాది అప్పటికీ ఉన్నాడు. మనుషులను మోసగించే అపవాది అప్పటికీ ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆదామును ఒంటరిగా ఉంచొద్దని ఎందుకు అనుకుంటున్నాడు అంటే, దుష్టుడు ఉన్నాడు, అపవాది ఉన్నాడు, సాతానుడు, రకరకాల పేర్లు కలిగిన వాడు ఉన్నాడు. వాడు ఒంటరిగా ఉంటే నా కుమారుణ్ణి తన మాయలో పడేసుకుంటాడు అని, అమ్మో ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని బంధాల మధ్య పెట్టడానికి ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆదాముకు గాఢ నిద్రను కలిగించాడు. ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చాడు. వెంటనే ఆదాము, ఇదిగో నరులలో నుంచి తీయబడింది గనుక నారి అన్నాడు. వారిద్దరి మధ్య ఒక బంధం బలపడింది. ఆ బంధమే భార్యాభర్తల బంధం. దేవుడు ఈ బంధాన్ని ఎందుకు స్థిరపరుస్తున్నాడు అంటే, ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే, ఇదిగో ఇద్దరూ కలిసి దుష్టుణ్ణి ఎదిరించేవారుగా ఉండాలి. ఇద్దరూ కలిసి నా మహిమ నిమిత్తము పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలి. ఇద్దరూ కలిసి ఒకరికొకరు ఆసరాగా ఉండాలి, ఒకరికొకరు సహాయకులుగా ఉండాలి. ఇదిగో ఒకరికొకరు లోబడాలి అని భార్యాభర్తల బంధాన్ని పెడుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, చూసారా?
అందుకే పరిశుద్ధ గ్రంథంలో భార్యాభర్తల బంధాన్ని గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? అది పవిత్రమైనది అని రాయబడింది ప్రియమైన వారలారా. అది ఎంత పవిత్రమైంది అంటే, మహనీయుడైన యేసుక్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న బంధాన్ని కూడా భార్యాభర్తల బంధముతో దేవుడు పోలుస్తున్నాడు అంటే అది ఎంత పవిత్రమైన బంధము ఆలోచించండి. అంటే ఈ జీవనాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నప్పుడు ఇదిగో తన కొరకు మనం బ్రతకాలి అని ఒంటరిగా ఉంటే దుష్టుడు ఎక్కడ మనల్ని మోసగిస్తాడేమో అని దేవుడు మన చుట్టూ ఈ జీవన బంధాలలో ఇదిగో మనల్ని పెడుతున్నాడు. మన ఆత్మీయ జీవితం గొప్పగా ఉండాలని రకరకాల అనుబంధాల మధ్యలో నిన్ను నన్ను పెడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. అలాగే ఒక కుటుంబానికి దేవుడు నాంది పలుకుతున్నాడు. ఆదాము అవ్వలలో ఏమండి, ఒక కుటుంబం అనేది భార్యాభర్తలుగా వివాహ బంధము ద్వారా మొదలైంది. ఇదిగో అనుబంధాలు స్టార్ట్ అయ్యాయి. ఇదిగో నా పిల్లలు తల్లి కుమారుడు, తండ్రి కుమారుడు, అన్నా తమ్ములు, అక్క చెల్లిలు, అన్నా చెల్లి, అక్కా తమ్ముడు, ఇవన్నీ కుటుంబాలలో మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. అందరికీ అందరు ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక బంధం మన కుటుంబాలలో మనం కలిగి ఉన్నాం ప్రేమ దేవుని పిల్లలారా. మనం కలిగి ఉన్నాం. ఎందుకు మరలా ఇన్ని బంధాలను దేవుడు తీసుకుని వస్తున్నాడు అంటే, నీ ఆత్మీయ జీవితం అనేది బలంగా ఉండాలి అని ఒక మొక్కను పెట్టి దాని చుట్టూ కంచె వేసినట్లుగా నిన్ను కుటుంబం అనే అనుబంధాల మధ్య నిన్ను పెడుతున్నాడు. అంటే దుష్టుడు నిన్ను ముట్టుకోకుండా ఒక కంచెల ఈ అనుబంధాలన్నీ ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమన వారలారా. అంటే మన గురించి ఎంత ఆలోచిస్తున్నాడో చూసారా? ఎంత ఆలోచిస్తున్నాడు ఆయన. అమ్మో, నా పిల్లలు ఒంటరిగా ఉండొద్దు. అందుకే ఈరోజు మానవ నానుడు కూడా చూడండి, పిల్లలు ఎంతమంది ఏంటంటే ఏమంటే ఒక బాబు అంటే అయ్యో ఒక్కడేనా వాడికంటూ ఒక తోడు ఉంటే బాగుంటుంది కదా. చెల్లో అక్కో తమ్ముడో ఎవరో ఒకరు ఉండాలి కదా అన్నట్లుగా మనుషులుగా మనమే మాట్లాడుకుంటున్నాము అంటే దేవుడికి ఎంత ఆలోచన ఉండాలి చెప్పండి. మనకే అనిపిస్తుంది కదా, ఒక్కరేనా అని మనమే అంటుందంటే వానికి తోడుగా ఇంకొకరు ఉంటే బాగుండు అని మనిషిగా నీకే నాకే ఆలోచన కలుగుతున్నప్పుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని పెడుతున్నప్పుడు మనల్ని ఒంటరిగా ఉంచాలి అన్న ఆలోచన ఆయనకు కూడా లేదు ప్రియమైన వారలారా. దేవుడు ఈ బంధాల మధ్య మనల్ని ఎందుకు పెడుతున్నాడు అంటే మన ఆత్మీయ జీవితం బ్రహ్మాండంగా ఉండాలి అని ఇవన్నీ అనుబంధాల మధ్య మనల్ని పెడుతున్నాడు ప్రియమైన వారలారా. ఒకప్పుడు చూడండి, ఉమ్మడి కుటుంబాలలో ఉన్నప్పుడు ఏమంటే ఎంత ధైర్యంగా ఉండేవారంటే ఒకప్పటి మన పూర్వీకులు. కష్టాలు కన్నీళ్ళు ఇప్పుడు ఉన్నాయి, ఒకప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఒకప్పుడు లేని ఆత్మహత్యలు ఈరోజు కుటుంబాలలో మనకు కనబడుతున్నాయి. ఎందుకు అని మీరు ఆలోచిస్తున్నారా? ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలలో లేని అప్పులు ఇప్పుడు కుటుంబాలలోనికి వస్తున్నాయి. ఎందుకు అని మీరు ఆలోచిస్తున్నారా? ఒకప్పుడు లేని అనారోగ్యాలు ఇప్పుడు ఎందుకు అనారోగ్యాలు మన మీద దండయాత్ర చేస్తున్నాయి అని ఒకవేళ మీరు ఆలోచించగలిగితే, మనుషులు బంధాల నుంచి విడిపోతున్నారు, బాధలను కొని తెచ్చుకుంటున్నారు ప్రేమన వారలారా. ఏమంటే పూర్వపు కుటుంబాలను గురించి ఆలోచించగలిగితే, ఒక ఇంట్లో
ఒక నలుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, 6 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎదిగి వాళ్ళకి కుటుంబాలు అయ్యేసరికి ఇల్లు సందడిగా ఉండేది. ఎవరికి కష్టం వచ్చినా, ఒరే చిన్నోడా నీకు కష్టం వచ్చింది కదా, మేమందరం ఉన్నాములే అని ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక్కొక్కరు ధైర్యం చెబుతుంటే ఇంతమంది నాకున్నారు అని కష్టం అనేది ఎలా కనిపించేది? చిన్నదిగా కనిపించేది. ధైర్యం చెప్పేవారు మనకు ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు మనకు కష్టం వస్తే ఎవరితో చెప్పుకోవాలో కూడా మనకు తెలియట్లేదు ప్రియమైన వారలారా. మనకు ధైర్యం చెప్పేవారు లేకపోయేసరికి బాధలు, మానసికమైన వేదనలోనికి వెళుతున్నాం. ఎవరికి చెప్పుకోవాలి? నేను ఎవరికి చెప్పుకోవాలి? అదే ఉమ్మడి కుటుంబంలో ఒకరికి చెప్పగానే అందరికీ తెలిసిపోయి అందరూ వచ్చి భుజం తట్టుతూ, మేము లేవారా నీకు, ఏం కాదు అని 10 సార్లు 10 మంది ఆ మాట మాట్లాడుతున్నప్పుడు నిజంగా కష్టమే చిన్నదిగా అయిపోయేది. కానీ ఈరోజు ఒక చిన్న కష్టాన్ని కూడా చెప్పుకోవడానికి ఎవరూ లేకపోయేసరికి దాన్ని మాటికి ఆలోచించి ఇదిగో వేదనలోనికి వెళ్ళిపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి, అందరం ఒకే ఇంట్లో ఉండి అడ్జస్ట్ అవుతూ ఏం కాదులని సంతోషంగా ఉండేవారం. కానీ ఇప్పుడు ఏమైపోయామంటే విడివిడిగా ఉండాలనుకుంటున్నాం. విడివిడిగా ఉండాలనుకునేసరికి 10 మందికి 10 ఇండ్లు కావాలి. 10 మందికి ఇదిగో 10 ఇంట్లో ఎన్ని అవసరాలు కావాలి మీరు ఆలోచించండి. అంటే ఏమైపోతున్నాయి? ఖర్చులు పెరిగిపోతున్నాయి. ప్రియమైన వారలారా. 10 మందికి ఇప్పుడు 10 ఇండ్లు కావాలి, 10 మందికి 10 పొయ్యిలు కావాలి, 10 మంది సరుకులు తెచ్చుకోవాలి, 10 మంది ఇదిగో వారికి కావలసినవన్నీ తెచ్చుకోవాలి. అంటే ఈ 10 మంది కలిసి ఉన్నప్పుడు ఇంత ఖర్చేవి ఉండదు. అంటే ఆర్థిక భారాలు మనకు పెరిగిపోతున్నాయి. అమ్మో, నెల తిరగగానే ఎలా ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఈ నెల నేను చూస్తానులే చూసారా? ధైర్యంగా ఉండేది ప్రియమైన దేవుని పిల్లలారా, ధైర్యంగా ఉండేది. ఏదైనా ప్రమాదం జరిగితే హాస్పిటల్లో ఎవరైనా ఉంటే ఏమంటే ఇంటి దగ్గర నుంచి భోజనాలు వస్తూనే ఉండేటివి ప్రియమైన వారలారా. వీరు వండి వారు వండి హాస్పిటల్ అంతా సంతలా ఉండేది. ఇప్పుడు హాస్పిటల్కి వెళితే వీళ్ళే ఉండాలి, వీళ్ళే ఇంటికి వెళ్ళాలి, వాళ్ళే వంట చేసుకోవాలి, వాళ్ళే మరలా రావాలి. చూసారా? నిజం చెప్పమంటారా? ఈరోజు మన పిల్లలు ఒంటరి వాళ్ళు ప్రియమైన వారలారా. ఈరోజు మన పిల్లలు ఒంటరి వాళ్ళని చేసేసాం మనం. ఎందుకు? వాడికి బాబాయ్ ఎవరో తెలియదు, మామయ్య ఎవరో తెలియదు, అత్తమ్మ ఎవరో తెలియదు, ఎవరికి తెలియదు ప్రియమైన వారలారా. వాళ్ళకి ఎవరిని తెలుసు అంటే డోరేమాన్ తెలుసు, సూపర్ మ్యాన్ తెలుసు కదా. అంటే టీవీలో ఉన్న వాళ్ళను మాత్రం పరిచయం చేసాం, కానీ కళ్ళ ముందున్న దేవుడు పెట్టిన బంధాలకు విలువ మనం ఇవ్వట్లేదు. వాళ్ళను కూడా ఇదిగో కుటుంబాలకు దూరంగా మనం పెంచేస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే చూడండి, వాళ్ళు ఒంటరి వాళ్ళుగా మారిపోయారు. ఒకప్పుడు బయటికి వెళ్ళాలి అంటే ఒరే అమ్మమ్మ దగ్గరికి పో, తాతయ్య దగ్గరికి పో, బాబాయ్ దగ్గరికి పో, మామయ్య దగ్గరికి పో, బోళ్ళంతమంది ఉండేది. పెద్దమ్మ దగ్గరికి పో, చిన్నమ్మ దగ్గరికి పో. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే భార్యాభర్త ఇద్దరు ఏమనుకుంటే తెలుసా? మీరు వెళ్తారా, నేను వెళ్తారా? మన పిల్లల దగ్గర ఎవరుంటారు? చూసారా? అంటే ఎవ్వరు లేరు ప్రియమైన వారలారా. అంటే భార్యాభర్తలు ఏమనుకున్నారంటే ఇదిగో నాకు నువ్వు, నీకు నేను, మనకెవ్వరొద్దు, మీకెవ్వరొద్దు, మీ పిల్లలకు కూడా ఎవ్వరూ అవసరం లేదు. ఏమండి, మనం పుట్టుకొని పోయామనుకోండి, మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏంటండి? మీరు ఆలోచించండి. దేవుడి అనుబంధాలను ఎందుకు పెట్టాడో తెలుసా? ఒరే నాయనా,
ఇదిగో మీ నాన్న పోయినా నీ బలగం ఇదిరా, మీ అమ్మ పోయినా నీకు ఎంతమంది ఉన్నారో చూడరా, నిన్ను ఒంటరి వానిగా నేను పెట్టలేదు అని దేవుడు ఇన్ని బంధాల మధ్య పెడితే మనం ఏం చేస్తున్నామంటే అన్నింటినీ వదులుకొని ఒంటరి వారుగా మరలా మారిపోతున్నాం. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు ఏ ఒంటరితనం మంచిది కాదు అన్నాడో, ఇదిగో ఇన్ని బంధాల నుంచి నెమ్మదిగా బయటకు వచ్చి చివరికి ఎలా ఉంటున్నాం మనం, ఏ ఒంటరితనాన్ని దేవుడు వద్దు అన్నాడో మరలా అదే ఒంటరితనములోనికి మనిషి వెళుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అంటే దుష్టుడు ఏం చేస్తున్నాడు అంటే, ప్రభువా ఇన్ని బంధాల మధ్య నువ్వు మనిషిని పెడుతున్నావు కదా బలంగా ఉంటాడు అని, కానీ ఈ బంధాలన్నింటినీ తెగదెంపులు చేసి ఏ ఒంటరితనాన్ని మంచిది కాదు అని నువ్వు అన్నావో అదే ఒంటరితనాన్ని నీ పిల్లల మధ్యకు నేను తీసుకుని వస్తాను అని, ఇదిగో ఉమ్మడి కుటుంబాలను చీల్చేశాడు. ప్రేమన వారలారా, ఇప్పుడు కలిసి ఎవరు ఉండట్లేదు. మొన్న ఒక గ్రామానికి వెళ్ళాం, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు, అన్నయ్య మా తమ్ముడు నేను ఇప్పటికీ కలిసే ఉంటామన్నా, వంట ఒకటే. చాలా కాలం తర్వాత విన్నాను ఆ మాట. నా తమ్ముని కుటుంబం నా కుటుంబం ఒకటే, మా ఇద్దరి వంట ఒకటే. నా తమ్ముని పిల్లలు నా దగ్గరే ఉంటారు, అప్పుడప్పుడు నా పిల్లలు వాడి దగ్గరికి వెళ్తారు. ఏముందన్నా, వాడికి నేను నాకు వాడు తప్ప ఇంకెవరున్నారు? చాలా కాలం తర్వాత విన్నానండి ఆ మాట. ఎందుకంటే మనిషిని ఒంటరి వాణ్ణిగా చేయడానికి ముందు ఉమ్మడి కుటుంబాలను చీల్చేశాడు. ఉమ్మడి కుటుంబాలలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ వచ్చిందనుకోండి, గట్టిగా మాట్లాడుకునేవారు కాదు. ఎందుకు? ఇదిగో అక్కడ బావ ఉన్నాడు వింటాడు, ఇదిగో అక్కడ మరదలుంది, ఇచ్చి వాళ్ళ ముందు మనం కొట్టుకోవటం ఎందుకు, తిట్టుకోవటం ఎందుకు? చూసారా, హద్దుల్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎవరూ లేరనుకోండి, ఇదిగో ఏదైనా చేసే వెసులుబాటు మనకు వచ్చింది. అందుకే ఈరోజు భార్యలను కొట్టేవారు ఉన్నారు, అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి చచ్చిపోయిన వారు కూడా ఉన్నారు. అదే ఉమ్మడి కుటుంబాలలో ఉన్నప్పుడు కోపాన్ని కూడా అదుముకొని పోనీలే అని సర్దుకునేవారు. ఒకవేళ ఏదైనా గొడవ వస్తే కుటుంబం అంతా కూర్చొని అదేంట్రా ఇదేంట్రా అనగానే సెట్ అయిపోయారు. ఇప్పుడు ఒంటరిగా ఉండేసరికి వాళ్ళకి సమస్య రాగానే చెప్పే పెద్దవాళ్ళు నలుగురు ఇంట్లో లేకపోయేసరికి సరాసరి ఎక్కడికి వెళ్తున్నారు? పోలీస్ స్టేషన్లకు వెళుతున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, చూసారా? పోనీ పోలీసు వాళ్ళు ఏమైనా కూర్చోబెట్టి ఏమైనా మాట్లాడతారా? నీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, వారి దగ్గర డబ్బులు తీసుకుంటారు. చూసారా? దేవుడు ఈ జీవితంలో కొన్ని బంధాలను మనకి ఎందుకు పెట్టాడు అంటే, తనలో మనం బలంగా ఉండాలి అన్న ఉద్దేశంతో. ప్రేమన దేవుని పిల్లలారా, ఒంటరితనం నీ జీవితంలో ఉండకూడదు అని, ఇదిగో ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నా ఇంకొకరు నీతో ఉండేటట్లుగా, ఎప్పుడు నువ్వు బంధాల మధ్య ఉండేటట్లుగా దేవుడు నిన్ను పెట్టినట్లుగా మనం లేఖనాలను చూసినప్పుడు గమనించగలం. అదే కుటుంబం. ప్రేమన వారలారా, ఏమండి, తల్లిదండ్రులు లేనివారు ఉండొచ్చు, అన్న లేనివారు ఉండొచ్చు, అక్క లేనివారు ఉండొచ్చు, తమ్ముడు లేనివారు ఉండొచ్చు, కానీ నాకెవ్వరూ లేరన్నవారు మాత్రం లేరు. ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. అంటే దేవుడు మనల్ని బంధాల మధ్యనే ఇంకా ఉంచాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మీరు ఆలోచించండి. ఏదో ఒక బంధం ఈరోజు మన మధ్య ఉన్నది అంటే అది కేవలం ఏదో అన్నున్నాడు, తమ్ముడున్నాడు, అక్కుంది, చెల్లుంది అనుకోవడానికి కాదు. ప్రేమన దేవుని పిల్లలారా, 20-25 సంవత్సరాల క్రితం నా చిన్నతనంలోనండి, ఈ సెల్ ఫోన్స్ లేని కాలంలో సడన్గా బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్లోను బంధువులు కనబడితే ఏం చేసేవారు తెలుసా? సడన్గా అప్పుడు ఉత్తరాలు మాత్రం అంతంత మాత్రంగా వెళుతున్న ఆ రోజుల్లో
సెల్ ఫోన్స్ లేని రోజుల్లో సడన్గా ఓ 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత ఎవరైనా కనబడ్డారనుకోండి, బోర్న ఒకరి మీద పడి ఒకరు ఏడ్చేవారండి. ఎన్నాళ్ళకు నిన్ను చూశాను రా, ఎన్నాళ్ళకు నిన్ను చూశాను, ఎన్నాళ్ళకు నిన్ను చూశాను. ఆనందం, ఆనందం ప్రియమైన వారలారా. ఏమంటే ఆ ఆనందాలు ఈరోజు ఏమైనా ఉన్నాయంటారా? ఆ ఆనందాలు ఈరోజు ఏమైనా ఉన్నాయా? ఏమంటే పట్టుమని 10 రోజులు ఏ గొడవ కాకుండా ఉమ్మడి కుటుంబంలో ఈరోజు ఉండగలిగే స్థితిలో ఏమైనా ఉన్నాయా మనకి? మీరు ఆలోచించండి. తల్లిదండ్రులే భయపడి, ఒరే 2 రోజులు నువ్వు ఉండి వెళ్ళిపో, 2 రోజులు వాడుండి వెళ్ళిపోతాడు, తర్వాత 2 రోజులు వీడుండి వెళ్ళిపోతాడని రోజులను వాళ్ళు పంచుతూ 2 రోజులు నీకు 2 రోజులు నాకు అని ఎందుకంటున్నా తెలుసా? అందరూ కలిసి ఉంటే ఎక్కడ గొడవ పెట్టుకొని అందరూ విడిపోతారేమో అని తల్లిదండ్రులే ఈరోజు భయపడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరినీ ఒక దగ్గర ఉంచడానికి, అంటే అనుబంధాల మధ్య ఆనందం అనేది ఈరోజు విలువ తెలియని స్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఆలోచన ఎంత గొప్పది ఈరోజు మనిషికి అర్థం కాక కుటుంబాలే భారం అనుకుంటున్నాడు. ఇదిగో ఈ బంధాలు లేకపోతే బాగుండు, నేను ఒంటరిగానే ఉంటే బాగుండు అనుకుంటున్నాడు. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, విలువ తెలియని పరిస్థితుల మధ్య మన పిల్లలు పెరుగుతున్నప్పుడు ఏమంటే వాళ్ళకు కూడా బంధాలకు విలువ తెలియదు. ప్రియమైన వారలారా, ఒక అబ్బాయి ఈవ్ టీజింగ్ చేస్తున్నాడు అంటే దానికి కారణాలు మేధావులు ఏమని విశ్లేషించారో తెలుసా? ఆ ఈవ్ టీజింగ్ చేసే కుర్రోడికి కుటుంబాలలో అక్క చెల్లి లేకపోవటం వల్ల అలా బిహేవ్ చేస్తున్నారు అన్నారు. ఒరే మరి నీకు అక్క చెల్లి లేరా అని మనం అడిగితే ఉన్నారు, కానీ వాళ్ళతో రిలేషన్ లేదు. రిలేషన్ లేకపోయేసరికి అక్కంటే ప్రేమ, చెల్లంటే ప్రేమ అనేది వాడిలో లేకపోవటం వల్ల ఒక అమ్మాయిని చూడగానే ఈవ్ టీజింగ్ చెయ్యాలన్న ఆలోచనలోనికి వాడు వెళ్ళిపోతున్నాడు. చూసారా? ఆలోచించండి. ఒక తమ్ముడు ఒక అన్న అన్న ప్రేమ లేకపోవటం వల్ల ఆడపిల్లల్లో కూడా ఎలాంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారు అంటే, ఇదిగో మేమెందుకు తగ్గాలి, అమ్మో మా అన్నయ్య గౌరవం, మా అన్నయ్య అన్న మమకారం, ఆ ప్రేమలు ఈరోజు లేకపోవటం వల్ల రేపొద్దున భర్తకు కూడా లోబడే స్థితి ఈరోజు స్త్రీలలో కలగట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు? ఒకవేళ ఇంట్లో అన్న ఉంటే మా అన్న గౌరవం అనేది చిన్ననాటి నుంచే పెంపొందించగలిగితే, అమ్మో అన్నకే గౌరవం నేను ఇచ్చినప్పుడు నా భర్తకి ఎంత గౌరవం ఇవ్వాలి అని ఆలోచనలోనికి వెళ్ళిపోయేది. ప్రియమైన దేవుని పిల్లలారా, అది ఈరోజు ఉందా? పట్టుమని 10 ఏళ్ళు కాపురాలు మన పిల్లలు చేస్తారో లేదో అన్న అనుమానాలతో ఈరోజు ఉన్నాం. ప్రియమైన వారలేరు. ఎందుకు? గొడవ రాగానే నాకు అవసరం లేదు. ఎందుకు ఇలా మారిపోతున్నారంటే, ఇదిగో ఈ అనుబంధాల మధ్య వాళ్ళు పెరగకపోవటం వల్ల ఒక అన్న ప్రేమ, ఒక చెల్లి ప్రేమ ఈరోజు లేవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే మన పిల్లలను మనమే మరలా ఒంటరి వాళ్ళుగా చేస్తున్నాం. ప్రియమైన వారలారా, స్కూలుకి వెళితే స్నేహితులు తప్ప ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియట్లేదు. ఇదిగో ఫంక్షన్స్కి వెళ్ళటం మనం మానేసాం. ఫంక్షన్స్కి వెళ్తామా? ఒకవేళ ఫంక్షన్స్ అయితే మన కుటుంబ సభ్యులందరినీ పిలిచి మన పిల్లలకి ఏమైనా పరిచయం చేస్తున్నావా? ఆల్బమ్స్ ముందు పెట్టి ఒరే మీ మామయ్యరా, ఇదిగో మీ పెదనాన్నరా అని పరిచయం చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? పైగా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎందుకు వెళ్ళేవారు అని మనమే గద్దించేసరికి అమ్మో వాళ్ళతో ఉండొద్దేమో అని వీళ్ళే ఊహించుకుంటున్నారు. స్నేహాల పేరుతో ఈరోజు పాడైపోతున్నారు. ఇదిగో ఇంతమంది ఉన్నారు, నేను తప్పు చేస్తే నన్ను గద్దిస్తారన్న భయం పిల్లలకు, కుటుంబ సభ్యుల భయం ఈరోజు ఎవరికి లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, స్నేహాలు అంటున్నారు. స్నేహాలు మనిషి జీవితాన్ని పాడు చేయటానికి పునాదులు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నప్పుడు అమ్మో మా పెదనాన్న ఊరుకోడు, మా బాబాయ్ ఊరుకోడు, భయంతో ఎదుగుతుంటారు.
కానీ ఈరోజు ఏముంది? దేవుని ఆలోచన ఎలా తలకిందులైపోయిందో చూసారా? ఈరోజు వరకు నేను ఒంటరివాణ్ణి అని ఏడుస్తున్న వాళ్ళు కనబడుతుందంటే దుష్టుడు బంధాల మధ్య నిన్ను పెడితే ఇదిగో ఆ బంధాలన్నింటినీ దూరం చేసి మరలా నిన్నేం చేశాడు? ఒంటరివాడుగా మారిపోయావు. ఒంటరివాడుగా నువ్వు ఒంటరివాడుగా ఉంటున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇదిగో సాతాను చేతికి చిక్కడానికి అది మంచి అవకాశం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదాము అవ్వలిద్దరూ ఏదెన్లో చాలా చక్కగా అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఒకనాడు దుష్టుడు అవ్వమ్మతో మాట్లాడుతున్న సమయానికి ఆదాము అక్కడ లేడు. దేవుడు బంధం మధ్య పెట్టాడు. దుష్టుడు ఎదురు చూస్తున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాము లేని సమయంలో అవ్వమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చింది. ఇదిగో ఆ ఒంటరితనములోనే మోసగించింది. ఇది నిజమా అని ప్రశ్నించింది. ఇది నిజమానగానే మా ఆయన్ని అడిగి చెప్తాను, ఒక్క నిమిషం ఉండు, మా ఆయన ఇక్కడెక్కడ ఉంటాడు, ఆదామా అని పిలిస్తే పరిగెత్తుకుని వచ్చినప్పుడు ఇదిగో ఏదో అంటుంది చూడు అన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఎంత బలంగా ఉండేవారు ప్రేమన వాళ్ళ. అందుకే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబంలో ఒక్కరు తీసుకోకూడదు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి తీసుకోవాలి. మనం ఒంటరిగా తీసుకుంటున్నామంటే దుష్టుడు నిన్ను మోసగించడానికి అవకాశం నువ్వు ఇస్తున్నావు. నువ్వేం చేయబోతున్నావో నీ భార్యతో డిస్కస్ చేసావా? నీ భర్తతో నువ్వు మాట్లాడుతున్నావా? ఇద్దరు కలిశారనుకోండి, ఇదిగో ఆ బంధంలో బలమైన నిర్ణయాలు మీరు తీసుకుంటారు. ఏదో ఒక 10 లక్షలు అప్పు చేద్దాం అనుకుంటున్నాను నేను మీ భార్యతో అడిగి చూడండి. ఎందుకండి? అసలు వద్దు, అసలు ఏం కష్టం వచ్చింది చూసారా? నిన్ను చేయనియదు. నువ్వే చేసావనుకోండి, అది భారంగా మారిపోతుంది. ఒంటరితనము పాపానికి ఇదిగో ప్రవేశము. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి చూడండి ఆదికాండంలో వ్రాయబడిన మాట 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములలో మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉంటున్న చెట్టు ఫలములు గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అక్కడ ఆదాము లేడు, ఒంటరిగా. అసలు ఒంటరిగా ఉండొద్దనే కదా ఇద్దరిని ఒక బంధములో కలిపి పెట్టింది. ఇదిగో ఆ బంధము ఎడబాటైపోయి మరలా ఒంటరితనంతో ఉండేసరికి దుష్టుడు అవ్వమ్మ గారిని మోసగించాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇంకా మీరు చూడగలిగితే ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయంలో 8వ వచనాన్ని దయచేసి చూడండి. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. ఒకవేళ ఆదాము అవ్వమ్మలు అక్కడ ఉంటే చంపేవాడు కాదేమో, మా అమ్మ మా నాన్నున్నారు అని ఒంటరిగా హేబేలు ఉన్నాడు. కయ్యను ఇదే మంచి అవకాశం అనుకున్నాడు. ప్రేమన వారలారా, చూసారా, పాపములో పడిపోయాడు. ప్రేమన దేవుని పిల్లలారా, పాపంలో వెంటనే పడిపోయాడు. ప్రేమన దేవుని పిల్లలారా,
ఇలా ఆలోచించగలిగితే ఒంటరిగా మనం ఉంటున్నామంటే దుష్టుని చేతుల్లోనికి వెళ్ళడానికి అవకాశం ప్రియమైన దేవుని పిల్లలారా. పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలు మనకు కనబడుతూనే ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. అనేక సందర్భాలు. పేతురు శిష్యులతో అందరూ కలిసి సహవాసము కలిగి ఉండలేదు. యేసుక్రీస్తును పట్టుకోగానే అందరూ చెదిరిపోయారు, ఒంటరి వాళ్ళైపోయారు. పేతురు 3 సార్లు యేసుక్రీస్తును నేను ఎరుగను అని అబద్ధం ఆడాడు. అందరూ కలిసి ఉంటే అబద్ధం ఆడేవాడు కాదు. ఒంటరిగా ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ప్రేమన వారిలారా, మీరు ఆలోచించండి. దేవుడు ఒంటరిగా ఉండొద్దు అన్నప్పుడు దుష్టుడు ఒంటరివాడుగా నిన్ను చెయ్యడానికి ఆలోచిస్తూనే ఉన్నాడు. అడవిలో పులి పశువులను వేటాడేటప్పుడు పశువులన్నీ మందగా ఉన్నప్పుడు పులి వేటాడటం చాలా కష్టం. అవన్నీ కలిసి మీదికి వచ్చేయనుకోండి, పులి కూడా వాటిని ఏమీ చేయలేదు. మరి వేటాడడానికి ముందు ఏం చేస్తుందో తెలుసా? శబ్దం చేస్తూ గుంపులుగా ఉంటున్న వాటిని చెల్లాచెదరు చేసి ఒంటరిగా ఒకవైపు పరిగెత్తుతున్న దాన్ని టార్గెట్ చేసి దాన్ని చంపి తినేస్తుంది. ప్రేమన వారిలారా, ఆ పరిగెత్తుతున్నప్పుడు గుంపుగా ఒకవైపు పరిగెత్తుతున్నాయా, ఏదైనా ఒక్కటి ఒంటరిగా పరిగెత్తుతుందని గమనిస్తాయి. ఏదైతే ఒంటరిగా పరిగెత్తుతుందో దాని వైపు పరిగెత్తి దాన్ని చీల్చి చెండాడుతుంది. ప్రేమన వారలారా, దుష్టుడు కూడా అలాంటి వాడే ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు కుటుంబాల మధ్య నిన్ను పెట్టాడు కదా, ఆ కుటుంబాల మధ్య నిన్ను విడదీసి నిన్ను ఒంటరివాణిగా చేసి నన్ను చీల్చి చెండాడాలని వాడు ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రేమన వారలారా, దేవుడు కేవలం ఆదామును గురించి మాత్రమే కాదు, ఇదిగో మానవాళి గురించి చెబుతున్నమాట. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మరలా అదే ఒంటరితనములోనికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి నెమ్మదిగా మన చుట్టూ ఉంటున్న బంధాలన్నింటినీ ఇదిగో సంవత్సరానికి ఒక్కొక్కరు మన జీవితంలో నుంచి ఏదో ఇష్యూ జరిగి వెళ్ళిపోయినట్లుగా కనబడుతుంటారు. ఇదిగో వీళ్ళు రారు, వాళ్ళు రారు. ఎందుకు రారు? మన జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిపోతే చివరికి మిగిలేది ఎవరు? మనమే. ఒంటరి వాళ్ళుగా మిగులుతావు. అప్పుడు నీ చిన్న కష్టమైనా నువ్వు భరించలేనంత భయంకరమైన బాధను అనుభవిస్తూ ఉంటావు. ఎవరితో చెప్పుకోవాలో కూడా నీకు తెలియదు. ప్రేమన వారలారా, అప్పుడు దుష్టుడు అంటుంటాడు, చావు, నీకెవరూ లేరు, నిన్నెవరూ అర్థం చేసుకోలేరు. రకరకాల ప్రశ్నలతో మనల్ని వేధించి స్థిమితంగా నన్ను ఉండనివ్వకుండా ఇదిగో ఆ ఒంటరితనముతో వెళ్ళి చచ్చిపోయే స్థితిలోనికి వెళతాం. ప్రేమన వారలారా, అంటే నీకు ధైర్యం చెప్పే నలుగురిని కూడా నీతో ఉండనివ్వడు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మీరు ఆలోచించండి. దేవుడు కుటుంబం మధ్య మనిషి జీవితాన్ని పెట్టాడు అని ఎఫెసీలకు రాసిన పత్రికలో రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను
ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలోని, అంటే ఆ తండ్రి కుటుంబంలో నిన్ను పెట్టడానికి, ఇదిగో నీ ఆత్మీయ జీవితం కొరకు ఇన్ని అనుబంధాలను పెట్టడానికి ఆయన కారకుడు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. రాత్రి మాటలతో మొదలైన స్నేహబంధానికే ఇంత విలువ ఉంటే, ఏమండి, రక్తం పంచుకొని పుట్టిన రక్త బంధానికి, దేవుడు వేసిన బంధానికి అది ఎంత విలువ కలిగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రమాదంలో రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందనుకోండి, వెంటనే మన ఫోన్ తీస్తారు, ఫోన్ తీసి వెంటనే ఫోన్లు చేస్తారు. మీరెవరండి అంటే, నేను ఆయన స్నేహితునండి, మీరు అర్జెంటుగా రండి అన్నారు. ఎవరు? ఇదిగో నువ్వు స్నేహితుడు అంటున్నావు కదా, వీళ్ళ అమ్మ నాన్నకు, వీళ్ళ అన్నకు, తమ్ముడికి, కుటుంబ సభ్యులకి ఏం చేయండి? ఇన్ఫామ్ చేయండి అంటారు. వాళ్ళెందుకండి స్నేహితుడు నేను ఉన్నాను కదా అంటే కుదరదు. ఎవరు రావాలి ఇప్పుడు? కుటుంబ సభ్యుల రక్త బంధానికి ఉన్న విలువ చూసారా? హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏమండి, ఈయన స్నేహితులు ఎవరున్నారండి అని స్నేహితులు పిలవరు. ఈయనకున్న రిలేషన్స్ ఎవరున్నారు? మా తమ్ముడేనండి నేను అన్నను అనగానే మళ్ళా ఒకటి వచ్చి, ఇదిగో మీ సొంత అన్న? నా సొంత అన్న, నా సొంత తమ్ముడు. ఎందుకు అడుగుతున్నారు? మీ ఇద్దరి మధ్య దేవుడు వేసిన ఒక రక్తబంధం ఉంది కనుక దానికి విలువనిస్తున్నావా ఏమైనా? అన్నదమ్ములు, కుటుంబం, ఏమంటే ఓ పండుగ రోజు అయినా కూర్చొని ఇంట్లో, రే చిన్నప్పుడు ఈ స్కూల్లో చదువుకున్నాం కదరా, చిన్నగా ఉన్నప్పుడు అన్న నా కోసం నువ్వు ఇది చేసావు కదా, ఆ రోజు నేను తినాల్సిన దెబ్బలు నువ్వు తిన్నావు కదా, చిన్నగా ఉన్నప్పుడు అక్క ఇదిగో నీ బట్టలు నేనే వేసుకునేదాన్ని కదా అని చెల్లి అక్కతో మాట్లాడిన ఆ మధుర జ్ఞాపకాలు ఏమైనా జ్ఞాపకానికి తెచ్చుకుంటామా ప్రేమను వారులారా? ఆలోచించండి. ఒకే తల్లి గర్భాన పుట్టిన మనకు పడకపోవటం ఏంటి ప్రేమను వారులారా? ఒకే తండ్రి రెక్కల కష్టాన్ని భుజించిన మనకు ఈరోజు నీకు నాకు పడకపోవటం ఏంటి చెప్పండి? స్థలాల దగ్గర గొడవల, ఆస్తుల దగ్గర గొడవల, ఎవరి దగ్గర ఉంటే అన్న దగ్గర ఉంటే తమ్ముడికేంటి, తమ్ముడు దగ్గర ఉంటే అన్నకేంటి, వాటి కొరకే కొట్టుక చచ్చిపోదామా? ఏముంది చెప్పండి? ఓ స్థలం కోసమా మీ ఇద్దరి మధ్య వైరాలు? ఒక స్థలం మిమ్మల్ని విడదీసిందా? ఏమంటే ఒకే గర్భంలో ఊపిరి పోసుకున్న మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ ఒక భూభాగం విడదీసిందా మిమ్మల్ని? ఆలోచించు. ఒకే స్కూలుకి వెళ్ళిన మిమ్మల్ని డబ్బు విడదీసిందా? తమ్ముడికి యాక్సిడెంట్ అయింది రానగానే అన్న వచ్చి ఇదిగో నా రక్తం తీసుకోండి అని మాట్లాడిన మాటలను మర్చిపోయావా? ఈరోజు బలహీనంగా ఉన్నాం ప్రేమను వారులారా. గదులు ఎక్కువైపోయాయి, ఏ గదిలో ఎవ్వరు లేరు ప్రేమను వారులారా. 4-5 గదుల్లో ఒంటరిగా, ఇదిగో భార్యాభర్తలు, 2 పిల్లలంటే ఇక మనకెవరూ లేరు అన్నట్లుగా మనం బతుకుతున్నాం ప్రేమను వారులారా. దేవుడిచ్చిన అనుబంధాలన్నిటినీ దూరం చేసుకుని నువ్వేం సాధిస్తావు చెప్పు? మర్చిపోయారా? క్రిస్మస్ సెలవులు రాగానే అందరూ ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు ఇంట్లో ఉన్న సందడంతా మర్చిపోయారా? నీ ఇల్లుంది బోసిపోయింది, మొత్తం నీ ఇల్లు బోసిపోయింది ఏంటి అసలు? ఆనందం డబ్బులతో కాదు ప్రేమన వారలారా. మనకు కావలసిన వారు మన కళ్ళ ముందున్నప్పుడండి ఆనందం, సంతోషం అనేది ఇంట్లో ఉంటున్న అలంకరించుకున్న వస్తువులను బట్టి కాదు, దేవుడు మనకిచ్చిన ఆ బంధం మన కళ్ళ ముందు ఉన్నప్పుడండి ఆనందం. అది లేకపోతే ఎలా ప్రేమన దేవుని పిల్లలారా? అది లేకపోతే ఎలా? మీరు ఆలోచించండి.
జనగాం ప్రాంతంలో ఆవిడకి ఇంచుమించు 70 ఏళ్ళు ఉంటాయండి. 70 ఏళ్ళు ఉంటాయి. పెద్దోడా అని లేపింది తన పెద్ద కుమారుడికి ఇంచుమించు ఓ 50 సంవత్సరాలు ఉంటాయి, ఓ 50 ఏళ్ళు ఉంటాయి. ఏంటమ్మా తెల్లవారుజామున 4 గంటలకు ట్రైన్ కదరా, అందుకే మళ్ళా నువ్వు లేవలేవేమో అని ఇదిగో నేను ఇక్కడే పడుకుంటున్నాను రా, లేరా లే. ఎందుకమ్మా అంటే, అరే మర్చిపోయేవారా, మంచిర్యాల ప్రాంతంలో ఇదిగో నా అన్న కొడుకు పెళ్ళి ఉందిరా, మనం వెళ్ళాలి కదరా అంటుందట. అమ్మ 4 గంటలకు లేపి ఎందుకంటే, లేదురా మా అన్న మీద నాకు ప్రేమరా, మా అన్న కొడుకు పెళ్ళి, ఆ ముసలి ప్రాణం బంధానికి ఎంత కొట్టుకుంటుంది అనిపించింది ప్రేమను వారలారా. అన్న జ్ఞాపకాలను గుండెల్లో పెట్టుకొని ఇదిగో కొడుకు పెళ్ళికి వెళుతుంది, వాళ్ళ అన్నని జ్ఞాపకం చేసుకుంటుంది. ఈమెకే 50 ఏళ్ళంటే వాళ్ళ అన్నకి ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఆయన ఎంతకాలం చనిపోయి ఉండాలి. ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, ఒరే వెళ్ళాలరా పెద్దోడరా, నువ్వు అలా అనొద్దు, పద, ఎవరున్నారా, నేను ఉన్నంతవరకే కదరా ఇదంతా. చచ్చిపోయిన బంధానికే అంత విలువనిస్తే నీ కళ్ళ ముందు తిరుగుతున్నా నీకెందుకు అనిపించట్లేదు? నీకు అనిపించట్లేదా? అయ్యో ఇంత బలగం మధ్య నేను ఒంటరిగా ఈరోజు బతుకుతున్నానేంటి అని అనిపించట్లేదా? అలాగైతే దుష్టుడు నిన్ను ఒంటరివాణ్ణిగా చేస్తున్నాడు. దేవుడు ఈ రాత్రి మనతో చెప్తున్నాడు, ఎప్పుడో ఆదాముకు చెప్పిన మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒరే నాయనా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆ ఒంటరి తనములో దుష్టుడు నిన్నేం చేస్తాడో నువ్వు ఊహించలేవు. ఓ 20 ఏళ్ల క్రితం మన ఇంట్లో పని మనుషులు ఎవ్వరూ లేరండి, మన పనులు మనమేం చేసుకునేవారు. ఇప్పుడు డబ్బు ఎక్కువైపోయి, బంధాలు దూరం అయిపోయి పని మనుషులను పెట్టుకున్నాం. ఆ పని మనిషికే మనం కన్న పిల్లల్ని అప్పగిస్తున్నాం. కానీ నీ రక్త సంబంధం చూసుకున్నట్లుగా పని వాళ్ళు నీ పిల్లల్ని చూసుకుంటారా? చూసుకోరు ప్రియమైన వాళ్ళారా. టీవీల ముందు కూర్చుంటారు, ఫోన్ వాళ్ళకి ఇస్తారు, వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నీ పిల్లలు, నేను డబ్బు ఇస్తున్నాను కదా, వాళ్ళు బాగా చూసుకుంటారంటే ఎలా? అమ్మమ్మ తాతయ్యల మధ్య పెరిగిన అనుభవాలు ఈరోజు మన పిల్లలకి ఏమైనా ఉన్నాయా? మీరు ఆలోచించండి. లేవు. అమ్మమ్మ ఏం చదువుకుంది, తాతయ్య ఏం చదువుకున్నాడు, అసలు వాళ్ళ కాలపు పరిస్థితులేంటి మన పిల్లలకి ఏమీ తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన పిల్లలకి ఏమీ తెలియదు. వాళ్ళ అనుభవాలు మన పిల్లలకి ఏమైనా నేర్పించే స్థితిలో ఉన్నారంటే లేరు. ఏమండి, మనం అందరం ఒంటరి వాళ్ళుగా మారిపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ ఒంటరితనమే ఇదిగో దుష్టుని చేతుల్లోనికి నిన్ను తీసుకుని వెళుతుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. మరలా ఆదాము రాగానే మరలా అవ్వమ్మ గారు ఆదాముకు పండ్లు ఇచ్చింది, తినేసాడంతే. అయ్యో, మనకు తెలిసిన మనం కలిసి ఉంటే ఎంత బలంగా ఉండేవారం, నన్నెందుకు పిలవలేదు నువ్వు అని ఇదిగో మోసపోయామని గ్రహించారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏదేనులో నుంచి బయటికి వచ్చేసారు ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. ఆది కాలంలో జరిగిన తప్పు మరలా ప్రతి కాలంలో జరుగుతున్నట్లుగా మనకు కనపడుతుందేంటి? మరలా ఒంటరితనములోనికి వెళుతున్నావేంటి? ఈవెన్ యేసుక్రీస్తు పరిచర్యకు పంపుతున్నప్పుడు కూడా ఒంటరిగా ఆయన పంపలేదు, ఇద్దరిద్దరిని ఆయన పెట్టాడు. యేసుక్రీస్తు ఆయన కూడా
ఒంటరితనాన్ని ఆయన ఇష్టపడలేదు. ఎక్కడికి వెళుతున్న పేతురును, యాకోబును, యోహాన్ను వెంట తీసుకొని వెళ్ళాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నాడు. ఇదిగో మీరు ఇక్కడ ఉండండి, నేను కాసేపు ప్రార్థన చేస్తానని. ఇదిగో తనతో పాటు ఇద్దరిని తీసుకొని వెళుతున్నాడు, పేతురును, యాకోబు, యోహాన్లు. ఏమండి, ఆయన కూడా ఒంటరి వాడుగా లేడు. అందుకే యేసుక్రీస్తుకు మాట్లాడుతూ నేను ఒంటరి వాణ్ణి కాదు అని, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా తండ్రితో కూడా నేను ఉన్నాను అంటాడు. ఇదిగో శిష్యులను తన వెంట పెట్టుకుని వెళుతూనే ఉన్నాడు. ప్రేమన వారలారా, అంటే సహవాసం అనేది ఎంత బలమైనదో ఒక్కసారి ఆలోచించు. ఏమండి, నేను అన్యుల కుటుంబంలో నుంచి వచ్చాను, నా బంధువులు, నా స్నేహితులు అందరూ కూడా మరి నన్ను ఎలా స్వీకరిస్తారు? ఎందుకంటే నేను యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాను కదా. నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ రక్తబంధాలను కలుపుకోవాలని నాకుంటే, నేను ఇదిగో యేసుక్రీస్తును అంగీకరించినందుకు నన్ను వెలివేశారు కదా అని మీరు అనుకోవచ్చు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ కుటుంబం నిన్ను వెలివేస్తే, ఇదిగో ఇంకొక కుటుంబాన్ని నేను మీకు ఇస్తున్నాను అని మనకి ఇంకొక కుటుంబాన్ని ఇచ్చాడు. అదే సంఘము. ప్రేమన వారలారా, ఏమంటే సంఘంలో కూడా మనకు బంధాలు ఉన్నవి. దయచేసి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు మనం చూడగలిగితే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో వ్రాయబడిన చక్కటి మాటలను మనం చూడగలిగితే, 5వ అధ్యాయము 1వ వచనం, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము, అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్కా చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. ఇక్కడ ఒక కుటుంబాన్ని చూపిస్తున్నాడు. నీ కుటుంబం నన్ను నమ్ముకున్నందుకు నిన్ను వెలివేసిందా? ఇదిగో నేను ఇంకొక కుటుంబాన్ని నేను నీకు ఇస్తున్నాను అని సంఘములోనికి నిన్ను తీసుకుని వచ్చి, ఇదిగో వృద్ధుడు తండ్రి, వృద్ధురాలు నీకు తల్లి, యవన స్త్రీలు నీకు అక్క చెల్లి, యవనస్తులు నీకు అన్నాదమ్ముళ్ళు అని ఇంకొక కుటుంబాన్ని మనకి ఇస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఇదేంటో తెలుసా? రక్త బంధాన్ని కలిగిన కుటుంబం కాదు, అంతకంటే గొప్పది యేసుక్రీస్తు రక్తములో కడగబడిన కుటుంబం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మీయ కుటుంబం. ప్రియమైన దేవుని పిల్లలారా, పోనీ సంఘములోనికి వచ్చి ఈ ఆత్మీయ కుటుంబంలోనైనా ఏమైనా కలిసి ఉంటున్నావా? ఇక్కడైనా ఆ కుటుంబం అంటే యేసుక్రీస్తును ఎరగలేదు కనుక నన్ను వెలివేశారు అన్నావు, బాగానే ఉంది. ఇదిగో దేవుడు నీకు ఇంకొక కుటుంబాన్ని సంఘములో నీకు ఇచ్చాడు. మరి ఇక్కడ కుటుంబం పరిస్థితి ఏంటి? నెమ్మదిగా సంఘానికి మానేస్తుంటాం, నెమ్మదిగా మరలా దేవాలయానికి రావటం మానేస్తాం. అంటే ఈ కుటుంబంతో కూడా నీకేమైపోతుందన్నమాట? బంధం తెగిపోతుంది. ఈ కుటుంబంతో కూడా బంధం తెగిపోతుందండి. అంటే మరలా నిన్ను ఒంటరి వానిగా చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంత చక్కగా రాయబడింది, సహవాసముగా కూడుకొనుట మానొద్దు. ఒకవేళ నువ్వు మానేసావా, నువ్వు ఒంటరి వానివైపోతున్నావు. ఆ కుటుంబ విషయంలో అది జరిగింది. మరి ఈ కుటుంబ విషయంలో ఏం జరుగుతుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అమ్మో, ఆ కుటుంబాలు నాకు దూరం అయితే దేవుని కుటుంబం ఇదే నా కుటుంబం. నా తల్లి, నా తండ్రి, నా సహోదరిమణులు, నా అన్నలు, ఇదిగో నా చెల్లెలు అని ఒక బంధముతో ఇక్కడ ఉండటానికి బదులు ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామో తెలుసా? సంఘాన్ని కూడా శరీర సంబంధమైన కుటుంబాలలో ఎన్ని గొడవలు పెట్టుకుంటున్నామో సంఘంలో కూడా అన్ని గొడవలు ఏం చేశాం? తీసుకొచ్చాం. అక్కడ సమాధానం లేదు, ఇక్కడ సమాధానం లేదు. అసలు నువ్వు ఎవరితో సమాధానంగా ఉండవా? ఇక్కడ కూడా గొడవలేనా? ఆ పదవి ఆయనకి ఇచ్చారు, ఈ పదవి ఈయనకి ఇచ్చారు, ఈయనకెందుకు ఇవ్వాలి, ఆయనకెందుకు ఇవ్వాలి? ఏంది ఇదంతా?
మీరు ఆలోచించండి. ఇక్కడ కూడా గొడవలు, ఇక్కడ కూడా మనస్పర్ధలు, ఇక్కడ కూడా మాట్లాడుకోకపోవడాలు, ఇక్కడ కూడా వందనాలు చెప్పుకోని పరిస్థితి, ఇక్కడ కూడా ఒకరి ఫంక్షన్స్కు ఇంకొకరిని పిలవకపోవటాలు, ఇక్కడ కూడా ఒకరిని అనగదొక్కడాలు, ఒకరిని లేపడాలు. అంటే సంఘములో దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇస్తే ఇక్కడ కూడా ఎన్నో సమస్యలు సృష్టించుకుంటున్నావంటే అసలు నువ్వు ఎవరితో కలిసి ఉండవా? ఇక ఎవరితో కలిసి ఉండవా? మీరు ఆలోచించండి. నువ్వు ఎవరితో కలిసి ఉండవా? ఇక అంటే నువ్వు ఒంటరిగా ఉండాలని ఆశపడుతున్నావా? మీరు ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న చక్కటి మాటను మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాటను మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాట్లాడిన చక్కటి మాట ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఎంత చక్కటి మాట చెప్పాడు అంటే, లూకా సువార్త లూకా గారు రాసిన సువార్తలో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమైన దేవుని పిల్లలారా, లూకా గారు రాసిన సువార్తలో వ్రాయబడిన చక్కటి మాటలో ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతున్నాడు. దయచేసి చూడండి. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడునవి దేవుని దృష్టికి అసహ్యము. మనుషులలో ఘనముగా ఎంచబడుతున్నవి ఏమండి? పేర్లు, పదవులు, సన్మానాలు ఇవి గొప్పగా కనపడుతుంటాయి. కానీ ఇదిగో దేవుని దృష్టికి అసహ్యమైనవి. దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? దీన మనసు. ఆ దీన మనసును కలిగి ఉంటే నిజంగా అందరూ మనతో ఉంటారు ప్రియమైన వాళ్ళారా. ఆ దీన మనసు లేకపోతే, మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడిన వాటిని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అనుకోండి, అంటే లోకములో ఉన్నట్లుగా మనం సంఘములో ఉండేసరికి ఎవ్వరికి పొసగట్లేదు. అదే దీన మనసు కలిగి ఉంటే, అదే దీన మనసు కలిగి ఉంటే ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా సంఘంలో నిజంగా అందరితో ఆత్మీయమైన బంధం మనతో ఉన్నప్పుడు నిజంగా ఎంత బలంగా ఉంటాం ప్రియమైన దేవుని పిల్లలారా. పేతురు గారు అడుగుతున్నాడు, ప్రభువా సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివి కదా, మాకేం దొరుకును అనగానే నిజంగా మహనీయుడైన యేసుక్రీస్తు చెప్పిన మాట మనందరికీ తెలిసిన మాట. ఆయన ఏమన్నాడో తెలుసా? 100 మీకు ఇస్తాను అన్నాడు. 100 ఇస్తున్నది ఏంటో తెలుసా? 100. ఇదిగో సంఘంలో ఎంతోమంది తల్లులు, ఎంతోమంది తండ్రులు, ఎంతోమంది సోదరీమణులు, ఎంతోమంది అన్నలు ప్రేమన దేవుని పిల్లలారా, సంఘంలో నా కొరకు నీ కుటుంబాన్ని నువ్వు వదులుకున్నావు కదా, నీ కుటుంబాన్ని నువ్వు వదులుకున్నావు కదా, నా కొరకు నీ కుటుంబాన్ని వదులుకున్నందుకు నేను 100 ఇస్తున్నాను అని సంఘములోనికి తీసుకొని వచ్చి ఇదిగో తండ్రులను, తల్లులను, అక్కయ్యలు, అన్నదమ్ములను మనకిచ్చాడు కదా. పోనీ ఈ బంధాలు ఏమండి ఆత్మీయ జీవితానికి అనుబంధాలుగా ఏమైనా ఉంచుకోగలుగుతున్నావా మనం? దయచేసి చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును, 100 రెట్లు పొందును. అందుకే నిన్ను సంఘములోనికి తీసుకుని వచ్చి 100 రెట్లు నీకు ఇస్తాను అంటున్నాడు.
అంటే సంఘానికి వస్తే నువ్వు ఎప్పటికీ ఒంటరి దానవి, ఒంటరి వాడవు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. నా కుటుంబం నన్ను వెలివేసింది, నా కుటుంబం నన్ను ఆదరించటం లేదంటే, అలాగైతే నా కుటుంబంలోనికి రా. నా కుటుంబం ఎంత గొప్పదంటే యేసుక్రీస్తు రక్తములో కడిగిన బంధం. ఇది రక్త సంబంధం కంటే గొప్పది. ఇది దేవుని కుటుంబం. దీని ఇంటి పేరేంటో తెలుసా? క్రైస్తవ కుటుంబం అని మనల్ని సంఘంలోనికి తీసుకుని వచ్చాడు. ఇక్కడ అనేకుల మధ్య మనం ఉంటున్నప్పుడు నిజంగా ప్రార్థన యందును, సహవాసమందును, బోధ యందును, రొట్టె విరుచుటి యందును ఇదిగో ఎడతెగక ఉంటూ దేవునిలోనూ బలపడాలి అని దేవుడు ఇంకొక కుటుంబాన్ని మన కొరకు ఏర్పాటు చేస్తే ఈ కుటుంబం కూడా తెగదెంపులు చేసుకొని ఇదిగో అప్పుడు ఒంటరి వాడివే, ఇప్పుడు ఒంటరి వాడివే, చివరికి ఏం సాధించాలనుకుంటున్నావు చెప్పు? ఏం సాధించాలనుకుంటున్నావు? అది ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన కుటుంబానికి విలువనిద్దాం ప్రేమన దేవుని పిల్లలారా. సంఘంలోనికి మనల్ని తీసుకొని వచ్చింది ఏదో కాలక్షేపం కాదు నాయనా, నా కుటుంబంలోనూ ఉండాలి. ఈ అనుబంధాల మధ్య నీ ఆత్మీయ జీవితం బలంగా ఉండాలి అని సంఘ కాపరిని తండ్రిగా, ఇదిగో సంఘంలో ఉంటున్న వృద్ధులను తండ్రిగా, తల్లులుగా, అక్క చెల్లెళ్ళుగా, అన్నదమ్ములుగా పెట్టినప్పుడు ఇదిగో నా తమ్ముడు, నా చెల్లి, నా తల్లి, నా తండ్రి అనుకుంటూ ఏమండి బలముగాను ఉండగలిగే స్థితిని దేవుడు మరలా మనకు అనుగ్రహించాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఈరోజు ఏ కుటుంబం నీకుంది? లేదండి నా కుటుంబం అంతా నేను కలిసి ఉంటున్నాను, దేవుని కొరకు బతుకుతున్నా, మేమందరం ఒకరినొకరు హెచ్చరించుకొని అంటావా? సంతోషం. లేదు, నా కుటుంబం మధ్య మాకు సరిగా లేదు, దేవుని కుటుంబంలో నా పరిస్థితి బాగుంది అని దేవుని కుటుంబంలో అయినా మన పరిస్థితి ఏమైనా బాగుందా? చివరికి మనకు కష్టం వస్తే పలకరించేవాడు ఇదిగో ఇటువైపు లేక ఆ ఒంటరితనంతో ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా. ఏమంటే ఆ జీవన బంధాలు మన ఆత్మీయ జీవితానికి అనుబంధాలుగా ఉండాలని ఒక కంచె మధ్య మొక్కను పెంచినట్లుగా నిన్ను నన్ను పెంచుతుంటే దుష్టుడు ఈ అనుబంధాలనే కంచెను తీసి ఇదిగో దుష్టుడు మొక్కలా ఉంటున్న మనల్ని పీకి పడేయటానికి వాడు ఆలోచిస్తున్నాడు. అందుకే దేవుడు తన కుటుంబం మధ్యలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. అయినా ఇదిగో ఈ అనుబంధాలను కూడా తెంపేసి, ఈ కంచెను కూడా తీసేసి మనల్ని నాశనములోనికి తీసుకొని వెళ్ళడానికి వాడు ఆలోచిస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి మొదటి దినం దయచేసి మీరు ఆలోచించండి. నిజంగా నేను ఒంటరి వాడను అని నీకు అనిపిస్తుందంటే నీకు దేవుని కుటుంబం నీకుంది. ఇదిగో అక్కడికి వెళ్ళు. నీకు తల్లి, నీకు తండ్రి, అన్నయ్య, తమ్ముడు అందరూ ఉంటారు, అక్క చెల్లి అందరూ. పూరితమైన లోకంలో అంతరించిపోతున్న రక్త సంబంధాలను, క్రీస్తు ప్రేమను, పరలోక దేవుని ఆత్మ సంబంధాలను పురికొల్పే దిశగా కొనసాగే జీవన బంధాలు, ఆత్మీయ జీవితానికి అనుబంధాలు అను కుటుంబ ఆశీర్వాద పండుగలు. తేదీలు 2024 మే 7, 8 మరియు 9 మంగళ, బుధ మరియు గురువారాలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు. స్థలం యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం, దుబ్బాక. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ పి. సునీల్ కుమార్ గారు, ఆరాధన టీవీ మరియు శుభవార్త టీవీ వర్తమానికులు, మరియు బ్రదర్ రత్నాకర్ గారు. ప్రేమతో అందరినీ ఆహ్వానించువారు పాస్టర్ రాజ్ కుమార్ గారు మరియు సంఘ సభ్యులు. గమనిక: ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బైబిల్ తరగతులు నిర్వహించబడును. వివరములకు సంప్రదించండి 9533145444 లేదా 8985145444.